మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళలు ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. లింగ సమానత్వం వెల్లివిరిస్తేనే ప్రపంచం ఆరోగ్యవంతంగా, సుసంపన్నంగా, సామరస్యంగా కలకలలాడుతుంది. మహిళా సమానత్వ సాధనలో మరింత కృషి చేయాలనే ఉద్దేశంతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో వివిధ రంగాలలో విజయాలు సాధించిన మహిళల స్పందనలను AM/PM లైవ్ మీకు ప్రత్యేకంగా అందిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నేను డాక్టర్ షిరీన్ రహమాన్, మాకు ఒక వాలంటీర్ ఆర్గనైజేషను పేరు చైతన్య స్రవంతి. ఈ చైతన్య స్రవంతి ద్వారా మేము చాలా కార్యక్రమాలు మహిళలకు చేయటం అనేది జరిగింది. మహిళా సాధికారత అనేది మేము తీసుకున్నది చైతన్య స్రవంతి ద్వారా ముఖ్యమైన కార్యక్రమం. మహిళా సాధికారత అనగానే ఏదో అంటే ఒకటి వచ్చేస్తే సరిపోతుంది అని అనుకోవటానికి కాదు. ఇది కూడా 4 స్తంభాలుగా తీసుకున్నాం. ఒకటి ఆర్థిక స్వావలంబన, ఇంకొకటి మనకి ఆర్థికం ఒక్కటే కాకుండా అవగాహన కావాలని ఎడ్యుకేషన్ ఒకటి తీసుకున్నాము. విద్య అనేది తప్పకుండా అవసరమని. అలాగే ఎడ్యుకేషన్తో పాటు ప్రతి మహిళ కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి వారికి హెల్త్ అవేర్నెస్ అనేది, వీటితో పాటు సొసైటీ గురించి కూడా వాళ్ళకున్న బాధలేంటి, వాళ్ళు ఫేస్ చేసే ఏంటి అనేది కూడా తీసుకోవటం ద్వారా వాళ్ళకి ఏదైతే వచ్చో వాటిట్లోనే మేము నైపుణ్యాన్ని పెంచేలాగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయటము, ఆ మహిళలందరూ చదువుకున్న వాళ్ళకోటి చదువుకోని వాళ్ళకోటి చేయటం ద్వారా వాళ్ళు ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నారు ఇప్పుడు. అలాగే మహిళలు ఎక్కడ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారంటే మన ఆరోగ్యం బాగానే ఉందిలే నిర్లక్ష్యం చేస్తారని చాలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చే థైరాయిడ్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్ మీద కానివ్వండి, అలాగే అప్పుడు కాలంలో ఉన్న HIV AIDS ఇవి ఊరికే చెప్పటమే కాకుండా పరీక్షలు చేయించటము ఫ్రీగాను, ఒక PSIతో కలిసి పరీక్షలు చేయించటము, వారికి వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మేము చెప్పటము. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కానివ్వండి, సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కానివ్వండి, మేము మిగతా ఆర్గనైజేషన్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్తో కూడా కలుపుకుని చేయటం ద్వారా మేము చాలా జయప్రదంగా మా మహిళలందరూ కూడా బాగా అభివృద్ధి చెందారని చెప్పాల్సింది. వీరికి చైతన్య స్రవంతిలో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో ఈ మహిళా సాధికారత విషయంలో వారు మద్య నియంత్రణకి పోరాటం కానివ్వండి, పొల్యూషన్ మీద పోర్టు అక్కడ దగ్గరలో ఉండటం వల్ల పొల్యూషన్ మీద పోరాటం కానివ్వండి, ఎవరు డొమెస్టిక్ వైలేషన్ మీద పోరాటం కానివ్వండి, ఇవన్నీ కూడా వారికి తెలిసిన విషయం. ప్రతి విషయంలోనూ కూడా వాడు ముందుండి సాధించుకోవటం కూడా జరిగింది. వెన్నుదన్నుగా మా ఆర్గనైజేషన్ చైతన్య స్రవంతి ఎప్పుడూ వారి వెంటే ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కడో జరిగిన కాశ్మీర్లో జరిగిన చిన్న పిల్లకి ఇక్కడ చైతన్య స్రవంతి ద్వారా కూడా మేము సెల్ఫ్ డిఫెన్స్ అనే యాక్టివిటీస్ చేయటమే కాకుండా మహిళలందరూ ముందుకొచ్చి దాదాపు 100 మంది నేర్చుకోవటం అనేది కూడా ఎంతో ఆనందించే విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తామో అదే కాకుండా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ చెప్పిన థీమ్ ఏదైతే ఉందో జెండర్ ఈక్వాలిటీకి కావలసిన పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వాలు తీసుకుని ఆ దిశగా మహిళలను గనక నడిపించగలిగితే ఆర్థికాభివృద్ధి మీరు ఏదైతే అనుకుని మొదలుపెట్టారో మహిళలు, ఆర్థికాభివృద్ధిలో సగభాగం ఉన్న మహిళలు కూడా ఈ మన దేశాభివృద్ధికి తోడ్పడతారు అనేది తప్పకుండా నిరూపించగలరని చెప్తూ నేను డాక్టర్ షిరీన్ రహమాన్, మా ఆర్గనైజేషను చైతన్య స్రవంతి. ఈ ఆర్గనైజేషన్ మొదలుపెట్టి 34 సంవత్సరాలు అయినప్పటికీ మహిళా సాధికారత దిశగా మాత్రం నడిచింది దాదాపుగా 23 సంవత్సరాల నుంచి మహిళా సాధికారత దిశగా నడుస్తుంది.